గడిచిన పైవారం చెప్పా దశమ భాగం ఎంత అన్నది. 3 రకాల సేవలు జరగాలని చెప్పా మందిరంలో. 1, దైవ సేవకుడు పోషించబడాలి. 2, మందిర అవసరాలు తీర్చబడాలి. 3, బీదలు సమాజ సేవ, బీదల అక్కర్లు తీర్చాలి. ఈ 3 రకాల సేవ మీరిచ్చే కానుక ద్వారా నేను జరిగించాలి. అర్థమవుతుందా? మీరిచ్చే కానుక ద్వారా నేను నా కుటుంబం పోషించబడాలా? 2, నా కుటుంబే పోషించబడని చేస్తే సంఘం క్షేమాభివృద్ధిలోనికి రాదు. నేనేం చేయాలి ఒక సేవకుడిగా అంటే, ఇది నా పని. మీరిచ్చే కానుక నేను ఎలా వాడాలో చెప్తున్నా. ఒక దైవ సేవకుడిగా మీరిచ్చే కానుక నేను ఎలా వాడాలి, ఒక సంఘంలో వచ్చే కానుక ఏ రీతిలో ఉపయోగించబడితే ఆశీర్వాదమో దాన్ని ఖచ్చితంగా నేను ఎరగాలి. అలాగే మీరు కూడా గ్రహించాలి, ఈ రకమైన సేవలు మందిరం ద్వారా జరగడానికి కూడా నేను కానుక ఇస్తున్నాను దేవునికి. దేవునికి అండి తీసుకోండి, దేవునికంటే ఎక్కువైందండి, ఎందుకు ఇస్తున్నారండి? ఏమో ఇమ్మన్నాడు దేవుడు, ఇస్తున్నా అంతే. అంతే మనలో ఎందుకు ఇస్తున్నాను అంటే, మందిరానికి సంఘానికి ఒక వ్యక్తి ఎందుకు కానుకిస్తున్నాడంటే, ఒకటే గమనించు, మందిరం ద్వారా 3 రకాల సేవలు జరగాలి, 3 రకాల అవసరాలు తీర్చబడాలి. 1, సేవకుడు పోషించబడా, పాస్టర్ గారు పనికి వెళ్ళకూడదా, పాస్టర్ గారు డ్యూటీ ఉద్యోగం చేసుకోవచ్చు, ఇబ్బంది ఉంది. కానీ నా లెక్కలో సేవ అవుతుంది. దేవుని లెక్కలో ఉన్న సేవను గురించి నేను చెప్పా. దైవ సేవకుడు నిజంగా దేవుని చేత పిలబడిన వ్యక్తి అండి, సమస్తాన్ని విడిచిపెట్టి వస్తాడు. దేవుడు నన్ను కూడా పిలిచాడు, నాకు కూడా పిలుపు ఉంది అనుకొని వచ్చి అన్ని కలగజేసుకొని చేస్తాడు. చూసారా, వాడిని దేవుడు పిలవలేదంతే. ఒకవేళ పిలిచినా పిలుపుకు తగినట్టుగా పని చేయట్లేదంతే. ఒక దైవ సేవకుడు రిక్తుడిగా అన్ని విడిచిపెట్టి దేవుడిచ్చిన ఆధారంతో సేవ చేయాలి. ఏమండి, మీరు ఒక ₹1 సంపాదిస్తే మీతో పాటు పరుగు తీస్తే ₹10 సంపాదించుకోలేమండి మేము. హ్యాపీగా 6 రోజులు పనిపోయి మీతో పాటు 7వ రోజు కోటం హ్యాపీగా పెట్టేసుకోకూడదు. సేవ మీద భారం ఉండదు. ఒక ఆయన అంటున్నాడు, నేను విమర్శించలే, నీవు ఇచ్చే కానుక ఎంత అవసరంలే, నాకు నీవు వస్తే ఎంత రాకపోతే ఎంత. ఎందుకంటే ఉద్యోగం చేస్తున్నాడు, నెలకు 1,50,000 వస్తుందండి, నెలకు 1,50,000 వస్తుంది, ఇబ్బంది ఏముంది? ఉద్యోగం నెలకు 1,50,000 వస్తుంది సార్ పాస్టర్ గారికి, మీరు ఇచ్చేది ఏంది అంటే ఎక్కడో ఒక చోట లెక్కలేనితనం మా హృదయాల్లో ఉంటుంది. నిజమండి, నేను గమనించా. అసలు దేవుడు ఎందుకు మొత్తం వదిలిపెట్టి రమ్మన్నాడు నాకు అప్పుడు చాలా సంవత్సరాల తర్వాత గమనానికి వచ్చింది. ఏదైనా వెనకాల ఉందనుకోండి, మాకు వెనకాల ఉందనుకోండి, ఏంది ఆఫ్టర్ ఆల్ ఏంది నువ్వు నీ మాట వినేది లేదు. మా ఏలో ఒక పాస్టర్ గారు అంటాడు, నా బ్యాంక్ బ్యాలెన్స్ చూసి మాట్లాడు, ఏం చూసి మాట్లాడాలంటే, అయ్యి బాబోయ్ అంటే బాగా పోగు చేశాడు పాస్టర్ గారు. సందాలు బాగా వసూలు చేసి అకౌంట్ బాగా నింపేశాడు. నా బ్యాంక్ బ్యాలెన్స్ చూసి మాట్లాడు, నీ అంత నిమిషాల్లో తెలుస్తా. అట్టొస్తాయి మాటలు, ఏమీ లేదనుకోండి ఆధారం. వెనకాల ఎవరన్నా రాజకీయ నాయకుడు, ఇదిగో మా 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 చుట్టం ఒక ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు, నీ అంతు తెలుస్తా, ఇప్పుడే ఫోన్ చేస్తా. ఎందుకు లెక్కలేంతాను, ఏమీ లేదనుకోండి, అసలు ఆధారం ఏమీ లేదు. దేవుని దగ్గర మోకరించి దేవునితో మాట్లాడడం ప్రారంభిస్తాం. ఆమేన్. అందుకని అన్ని వదులుకొని రా అంటున్నాడు. సేవకుడు చేయాల్సిన పని అది. వ్యక్తిని 0 చేసుకొని రావాలి. ఉద్యోగాలు మొత్తం రిజైన్ చేసి అన్ని వదిలిపెట్టి కట్టుబట్టలతో బయటకు వచ్చి సేవ ప్రారంభించి దేవుని మీద ఆధారపడి సేవ చేస్తే దేవుడు విస్తరింపజేస్తాడు. అన్నీ తగిలించుకొని ఎకరన్నర పొలం ఉంటే ఎకరన్నర కౌలుకి ఇచ్చి మధ్యలో మనోరు ఇటు విజిటింగ్కి వెళ్ళి వాడు వ్యవసాయం చేస్తున్నాడా, డబ్బులు ఈ సంవత్సరం ముందలే కట్టాలా, అందరు ముందలే తీసుకుంటున్నారు, ఏంటి ముందలే కట్టేసేయి. పాస్టర్ గారు మీరు కూడా అంటే ఏంది అందరితో సమానం అండి, ఇచ్చేసేయి, నువ్వు పోతే అంత పోకపోతే అంత. ఈ పిచ్చి వ్యవహారాలు ఉండకూడదు. అందుకని ఏమీ లేకుండా కామ్గా దేవుని మీద ఆధారపడాలి. లేకపోతే కాలు రెగరేస్తాం, నా సంగతి నీకు తెలియదు ఏంది అంటాం. ఏమీ లేదనుకోండి కామ్గా, పాస్టరా నీ అంత తెలుస్తా. ఎవరున్నారు మాకు, దేవుడే దిక్కు.
అంతే.